హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే నా అమెజాన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫర్ ది రోల్ ఆఫ్ క్యాటలాగ్ అసోసియేట్. సో నేను అమెజాన్లో మొత్తంగా 4 ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాను. నేను మోర్ దెన్ 10+ రోల్స్ అయితే అమెజాన్లో క్లియర్ చేశాను. బట్ నాకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది 4 రోల్స్కి మాత్రమే స్కెడ్యూల్ చేస్తారు అప్ టు డేట్. అండ్ కరెంట్లీ నేను అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అనమాట. సో ఈ స్ట్రగుల్ ఎలా ఉన్నింది, నేను అమెజాన్ ఎగ్జామ్ని క్లియర్ ఎలా చేశాను, అండ్ నేను ఎలాంటి టిప్స్ పాటించాను, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. హోప్ యూ గైజ్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు మధు అనమాట. నేను రీసెంట్గానే నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను 2022 ఇయర్లో ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ నుంచి. సో నాకు కాలేజ్లో ఉన్నప్పటికే చాలా జాబ్స్ వచ్చాయి, కానీ నేను వాటికి ఏమిటికి వెళ్ళలేదు. ఎందుకంటే అమెజాన్ అనేది ఒక డ్రీమ్ కంపెనీ అనమాట నాకు. బికాజ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అండ్ నా కెరియర్ని ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని. సో నేను అమెజాన్ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే అమెజాన్ ఎగ్జామ్స్ రాయడం నాకు అలవాటు అనమాట. సో అమెజాన్లో జాబ్ తెచ్చుకోవాలి అనేది ఒక డ్రీమ్ అనమాట నాకు. సో ఫైనల్గా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఎస్, నౌ ఐఎమ్ వర్కింగ్ అట్ అమెజాన్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా. సో నాకంటే చాలా హ్యాపీ ఉండింది. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పబోయే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే క్యాటలాగ్ అసోసియేట్ అనమాట. సో ఈ క్యాటలాగ్ అసోసియేట్ రోల్ సంబంధించి ఇంటర్వ్యూ ఎలా జరిగింది, సో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ నాకు క్యాటలాగ్ అసోసియేట్కి సంబంధించి 17 సెప్టెంబర్ 2022 ఈవినింగ్ 5:30కేమో మెయిల్ వచ్చిందనమాట. అంటే లైక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. అంతకుముందంతా క్యాటలాగ్ అసోసియేట్కి సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఒకటి బేసిక్గా వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే లైక్ 30 MCQs ఇచ్చింటారు, 25 minutes అయితే టైం ఇస్తారు. సో అది మనం వితిన్ మినిమం స్టిప్యులేటెడ్ టైంలో కంప్లీట్ చేస్తే మనం రిటర్న్ వర్సెంట్ వస్తుంది. సో రిటర్న్ వర్సెంట్ కూడా మంచిగా కంప్లీట్ చేస్తే లాస్ట్లో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్ అని వచ్చి ఎలాంటి రీగ్రీట్ మెయిల్ రాకపోతే వితిన్ 1 week ఆర్ 20 days ఆర్ 1 monthలో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు మ్యాక్సిమం. సో నాకైతే నేను ఆ రోల్ని ఎప్పుడు రాసానో కూడా గుర్తులేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను మోర్ దాన్ 30 or 40+ రోల్స్కి అయితే రాస్తూనే ఉన్నా. ఫర్ ది పాస్ట్ 9 months ఆర్ 8 months నుంచి రాస్తూనే ఉన్నా. అంటే లైక్ సో అమెజాన్ అంటే అంత పిచ్చి అనమాట. సో ఎప్పుడు రాసానో కూడా గుర్తులేదు. లైక్ వచ్చిందనమాట 17th సెప్టెంబర్ 2022లో ఫస్ట్ క్యాటలాగ్ అసోసియేట్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేశారు. సో ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ముందు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే, సో మీరు వన్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాగానే అమెజాన్ టీం నుంచి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. కంగ్రాచ్యులేషన్, థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ ద టెస్ట్ ఆన్ హైయర్ ప్రో. సో నువ్వు హైయర్ ప్రోలో టెస్ట్ క్లియర్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. సో నువ్వు ఈ రోల్కి అప్లై చేస్తే నీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఆ మెయిల్లో లింక్ ఒకటి ఇస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అమెజాన్ ఎగ్జామ్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది అనమాట. అమెజాన్ జాబ్స్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకొని మీ రోల్స్ అంతా లైక్ మీ ప్రొఫైల్ని 100% కంప్లీట్ చేసి అప్లై చేయండి. అప్లై చేయగానే ఒకవేళ వాళ్ళకి వేకెన్సీస్ ఉంటే స్లాట్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ డేనే అయితే షెడ్యూల్ చేస్తారు. సో నాకు మార్నింగ్ అంతా మెయిల్ వచ్చింది, ఈవినింగ్ అంతా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. నెక్స్ట్ డే అంతా నాకు లైక్ మండేకి అంతా ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేశారు. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వగానే సో నాకు ఈవినింగ్ 5కి అని చెప్పాను కదా. సో 5కి నేను అనుకున్నట్టుగానే వచ్చానమాట. సో ఇంటర్వ్యూ అనేది వాళ్ళు చైమ్ అనే వాళ్ళ ప్లాట్ఫామ్, అమెజాన్ చైమ్ అనే ఒక ప్లాట్ఫామ్లో అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ల్యాప్టాప్లో అయితే జస్ట్ మనం లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ఆండ్రాయిడ్లో అయితే లైక్ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారు. సో అది అన్నట్టు. సో వాళ్ళు డూస్ అండ్ డోంట్ డూస్ ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో నేను ఎగ్జాక్ట్గా 5కి అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా 5 అంటే 5కే జాయిన్ అవుతారనమాట. మనకు కూడా అంత పంక్చువాలిటీ ఉండాలి. సో నేను 5 అంటే 5కే జాయిన్ అయ్యాను. వాళ్ళు కూడా వచ్చారు, ఇంటర్వ్యూవర్ ఒక పర్సనే ఉన్నారనమాట. సో ఎస్, సార్ రాగానే ఈసారి సార్ వచ్చారనమాట. సో సార్ రాగానే హలో సార్, లైక్ నేనైతే ఫస్ట్ విష్ చేశాను, గుడ్ ఈవినింగ్ సార్ అని. సార్ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ మధు అన్నారు. అండ్ సార్ ఫస్ట్ తన గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో నేను అమెజాన్లో సో అండ్ సో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అండ్ నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగారు. సో ఓకే, ఆయన గురించి చెప్పారు. అండ్ ద వెరీ బేసిక్ క్వశ్చన్ మనందరికీ తెలిసిందే. సో ఆయన చెప్పారంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో నేను నా గురించి చెప్పేశాను. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లైక్ వెరీ బేసిక్ క్వశ్చనే,
నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినట్లుగానే ఫస్ట్ నాకు నేను ఇంజనీరింగ్ అని చెప్పంగానే వాళ్ళు నువ్వు ఇంజనీరింగ్ చదివావు, ఎందుకు ఇలా నాన్ టెక్నికల్ రోల్లోకి రావాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు. సో నేను అది కూడా చెప్పాను, వై నాన్ టెక్నికల్ అనేది. ఇంకా నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్గా నాకు వచ్చేసి లైక్ నా రెజ్యూమ్ బేస్డ్గానే అడిగారు. రోల్కి సంబంధించి కానీ అలాంటి క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు, నా రెజ్యూమ్ బేస్డ్గానే ఎక్కువ అడిగారు. సో ఆయన నెక్స్ట్ వచ్చేసి వాట్ యు నో అబౌట్ క్యాటలాగ్ అసోసియేట్ అంటే ఏంటి అన్నారు. సో నేను చెప్పాను అనమాట, క్యాటలాగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అనమాట. సో వాటికి సంబంధించి డెస్క్రిప్షన్ కానీ నెక్స్ట్ అక్కడ రాసే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ ఐటమ్కి సంబంధించి సమరీ అంతా మేము క్లియర్గా రాయాలి అని చెప్పాను అనమాట. ఓకే దట్స్ గ్రేట్ అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను ఇంకా రెజ్యూమ్ బేస్ ఎక్కువ అంటే రెజ్యూమ్లో నా రెజ్యూమ్ని పట్టుకొని అడిగారనమాట. లైక్ నేను పాస్ట్లో నాకు ఇంటర్న్షిప్ చేశానన్నాను డ్యూరింగ్ కాలేజ్ డేస్. సో అప్పుడు ఆయన అడిగారు లైక్ ఈ ఇంటర్న్షిప్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి చేసావు, ఈ ఇంటర్న్షిప్లో పొటెన్షియల్ లీడ్స్ లైక్ జనరేట్ చేయడం ఇదంతా అన్నావు ఏంటి అన్నారు. సో నేను కోయిన్సెంట్ అనే ఒక కంపెనీలో లైక్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కింద ఇంటర్న్షిప్ చేశాను అనమాట. సో ఈ ఇంటర్న్షిప్లో నేను నా రోల్ ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. సో అక్కడ పొటెన్షియల్ లీడ్స్ని జనరేట్ చేయడం అంటే ఏంటి అని ఒక వర్డ్ని అడిగారు. సో అది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకో ఇంటర్న్షిప్ కూడా చేశాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి. సో ఇందులో వచ్చేసి మేము లైక్ ఏంటి అంటే క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ హూ ఎవర్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికలీ అండ్ మెంటలీ అబ్యూజ్డ్ బై సమ్వన్ అని, ఇది ఒకటి మెంటల్ ఫిజికల్ హెల్త్ అని ఒక ఇంటర్న్షిప్ అనమాట. సో దీని గురించి కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ స్ట్రెంగ్స్లో ఫైర్ ఫైటర్ అన్నావు, సో అసలు ఫైర్ ఫైటర్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు. అండ్ రెజ్యూమ్లో వచ్చేసి లైక్ నేను ఒకటి మెన్షన్ చేశాను అనమాట, ఏంటి అంటే నేను ఎస్జిఐ క్లబ్ అని మెన్షన్ చేస్తాను. అంటే మా కాలేజ్ని సాంస్కృతిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అంటే లైక్ బోత్ ఎంబీఏ ఉంది, ఇంజనీరింగ్ కూడా ఉంది. సో అందుకు మేము సాంస్కృతిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ అని ఒకటి మెన్షన్ చేశాను. సో నా క్లబ్లో మెంబర్ అనమాట. లైక్ నేను బ్యాడ్మింటన్కి సంబంధించి అండ్ చెస్కి సంబంధించి ఒక మెంబర్ అనమాట. సో నేను దానికి సంబంధించి కూడా అసలు నువ్వు మెంబర్ అన్నావు, ఏంటి అసలు ఈ గ్రూప్ గురించి ఏంటి అన్నారు. అండ్ కొన్ని అలంకృత అని, నెక్స్ట్ కాఫీ విత్ ఆచార్య అని, ఇంకా కొన్ని క్లబ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ క్లబ్లో మెంబర్ అని కూడా చెప్పాను. అండ్ నీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటి, నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, అండ్ ఒకవేళ మేము ఆప్షన్ ఇస్తే నువ్వు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి అవైలబుల్గా ఉన్నావా, నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి ఇష్టంగా ఉన్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారనమాట. వెరీ బేసిక్ క్వశ్చన్స్. అండ్ ఎస్పెషల్గా అయితే నన్ను మరీ ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అయితే ఏం అడగలేదు, కానీ లైక్ ఓవరాల్గా నా కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేయడం. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా నన్ను అడిగింది వచ్చి ప్రాజెక్ట్ గురించి అనమాట. లైక్ ప్రాజెక్ట్ గురించి చాలా అంటే చాలా డెప్త్గా అడుగుతారనమాట. సో నన్ను ప్రాజెక్ట్ గురించి చాలా డెప్త్గా అడిగారు. లైక్ నీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, నువ్వు ఏ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసావు, అండ్ నువ్వు కాన్ఫ్లిక్ట్స్ని ఏం ఫేస్ చేసావు, నువ్వు టీమ్ లీడరా టీమ్ మెంబరా, ఒకవేళ టీమ్ లీడర్ అయితే నువ్వేం వర్క్ చేసావు, నెక్స్ట్ నువ్వు గైడ్ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ తీసుకున్నావు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడిన విషయం ఏంటి, ఒక కాన్ఫ్లిక్ట్ని ఎలా ఓవర్కమ్ చేసావు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ నాకు ప్రాజెక్ట్ గురించి ఓవర్ వ్యూ కావాలి అన్నాడు. అండ్ నువ్వు ప్రాజెక్ట్లో ఏ టెక్నాలజీని యూస్ చేసావు అన్నారు. సో నేను ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అని ఒక ఈసీ టెక్నాలజీ అనమాట. సో దాని గురించి చెప్పాను. అండ్ మీరు కోడ్ ఎక్కడ రాశారు, లైక్ మాకు మ్యాట్లాబ్ అని ఉంటుంది, సో మీ అందులో కోడ్ రాశాను. సో ఎవ్రీథింగ్ చెప్పాను అనమాట ప్రాజెక్ట్ గురించి. ఆయన అయితే నన్ను అప్రిషియేట్ చేశాడు. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఫీడ్బ్యాక్ అడిగాను. ఇక్కడికైతే ఇంటర్వ్యూ అయిపోయిందనమాట. సో సార్ ఫైనల్గా అడిగారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు మీ అన్నారు. నేనైతే ఒక 2 క్వశ్చన్స్ అడిగాను అనుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హౌ వాజ్ ద వర్క్ కల్చర్ ఇన్ అమెజాన్ అన్నాను. సో ఆయన చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో యామ్ ఐ ఫిట్ ఫర్ ద రోల్ అన్నాను అకార్డింగ్ టు యువర్ పర్సెప్షన్. సో నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాలి లేదా లైక్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలాంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగాను. సో అవి కూడా సార్ చెప్పారు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నిజం చెప్పాలి అంటే నాకు పెద్ద ఇంటర్వ్యూ అలాగే అనిపించలేదు. అంటే అంత బాగా మాట్లాడతారనమాట. మనల్ని ఇబ్బంది పెట్టేలాగైతే అస్సలు మాట్లాడరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నాకైతే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా కూడా చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. నేను అమెజాన్కి మొత్తంగా 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో అవన్నీ కూడా సిరీస్లో చేస్తాను. అండ్ అమెజాన్కి సంబంధించి ఎవ్రీథింగ్ నేను షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు కనుక నాతో కనెక్ట్ అవ్వాలి అండ్ నేను
లైక్ నాతో మాట్లాడాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మధు వ్లాగ్ స్టడీ అనమాట. సో నేను గైడెన్స్ ఇస్తాను, లైక్ ఎలా క్లియర్ చేయాలి టిప్స్ కూడా చెప్తాను, అండ్ ఎలాంటి సోర్సెస్ని ఫాలో అవుతే మీకు బెటర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతా నేను డిస్క్లోజ్ చేస్తాను. అండ్ మీరు కనుక నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ అ కైండ్ రిక్వెస్ట్, and hit the like button also. Yeah, we will be connect on the next video. Until then, stay tuned to my channel for more updating and informative videos. Yeah, bye bye.